ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు. భక్తజన బృందం, భక్తులు అందరికీ అమ్మవారి సదా ఎల్లప్పుడూ తోడు నీడగా ఉండాలని ప్రార్థిస్తూ శ్రీ 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 నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి మీ నాగలక్ష్మి మాత. ఈరోజు శ్రావణ మాసం మొదటి రోజే శుక్రవారం రావటం అతి విశేషమైనది. ఈ శుక్రవారం మొదటి శుక్రవారం, శ్రావణ మాసం మొదటి శుక్రవారం. ఈరోజు ఈ అమ్మవారిని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారు స్వయంభూగా వెలసి ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుండి ఈ దుర్గాదేవి ఈ గుడిని మీకు చూపించడం జరుగుతుంది. ఈ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ సదా ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీకు కావలసిన కోరికలను తీర్చే ఈ తల్లి ఈ స్వయంభూగా వెలిసి ఇక్కడ 41 సంవత్సరం నుంచి పూజలందుకుంటున్న ఈ అమ్మవారు ఈ పీఠంలో తులసికోటగా కూడా తులసికోట అమ్మవారుగా కూడా పిలుస్తారు. ఇక్కడ మధురానగరు, బాపూజీ రోడ్డు, విజయవాడ యందు ఉన్న ఈ శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం ఇది. దీనిని దర్శించుకొని సంతానం లేనివారు ప్రతి ఒక్కరూ దీని చుట్టూ ప్రదర్శన చేసి ఈ అమ్మవారి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి అలా ఒక 3 వారాలు, 5 వారాలు, 9 వారాలు చేసి సంతానాన్ని పొందిన వారు చాలామంది ఉన్నారు. ఈ స్థానంలో అమ్మవారు కల్పవృక్షంగా వెలిసి ఈ అమ్మవారు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను ఇస్తూ ఉద్యోగాలను కల్పిస్తుంది. ఈ అమ్మవారు ఈ శక్తిపీఠం నుండి వివాహాలు కాని వారికి వివాహాలను ఇస్తూ వివాహాలను చేస్తుంది. ఈ అమ్మవారు మీ అందరికీ ఇక్కడ కాళీమాతగా కలశ స్థాపనలో 41 సంవత్సరాల నుంచి ఇదే పీఠంలో, ఇదే స్థానంలో, ఇదే ఇంటిలో అమ్మవారు నిలిచి ఉన్నారు. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారు. ఈ అమ్మవారి దగ్గర శ్రీచక్రపీఠం అనేది నిలిచి ఉంది. ఈ శ్రీచక్రపీఠంలో ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క భక్తులు మీ కోరికలు మీ ఇంటి స్థానం దగ్గర ఉండి మీ కోరికలను చెప్పుకొని ఈ అమ్మవారికి పూజ అనేది జరిపించుకునే విధానం అనేది మీరు చేసుకొని మీరు మీ సంకల్పాలని చెప్పుకోండి. మీ మనసులో ఉన్న కోరికలు ఈ అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది. అతి కొద్ది కాలంలో త్వరగా కోరికలు తీర్చగలిగే శ్రీ 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 ఈ నాగలక్ష్మి అమ్మవారు ఇక్కడ మీ కోరికలన్నిటినీ తీరుస్తుంది. శ్రావణ మాసం అనగానే కుంకుమ పూజ చేసుకోవటం ఆనవాయితీగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ కుంకుమ పూజ చేసుకుంటారు. ఇక్కడ వెలిసి ఉన్న అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేస్తే మీకు వెంటనే పని పూర్తి అవుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. రోగాల నివారణకు, రోగబాధలు తీర్చేందుకు, ధనప్రాప్తి కలిగేందుకు ఈ నాగమ్మ దేవత మీ అందరి కోసం కొలువై ఉంది. ఈరోజు 25వ తారీఖు 7వ నెల 2025వ సంవత్సరం, శ్రీ విశ్వవసునామ సంవత్సరం, శ్రావణ మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం, శుక్లపాడ్యమి రాత్రి 12 గంటల 2 నిమిషాల వరకు, తదుపరి విదియ పుష్యమి నక్షత్రం 5 గంటల 21 నిమిషం వరకు, తదుపరి ఆశ్లేష నక్షత్రం. శ్రీ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన
మహాలక్ష్మికి గో గోమతి చక్రం ఈ స్థానంలో పూజ చేసి మీకు ఇవ్వబడుతుంది. ఈ గోమతి చక్రం మీ స్వహస్తాలతో మీరు పూజ చేసుకొని ఈ అమ్మవారికి దర్శనం చేసుకొని గోమతి చక్రాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. ఇంటికి ధనం, మనశ్శాంతిని అన్నీ సమకూరుతాయి. శ్రావణ మాసం అనగానే లక్ష్మీదేవికి ప్రతీకగా అమ్మవారికి అందరూ పూజ చేసుకుంటారు. చేసుకున్న వాటిలో ఒక మంత్రంతో కానీ ఒక యంత్రంతో కానీ అమ్మవారికి పసుపు కుంకుమలన్నీ ఇచ్చుకొని చేసుకునే విధానం అనేది ఉంటుంది. ఈ మొదటి శుక్రవారం రోజున ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ విధంగా చేసుకోవటం జరుగుతుంది. ఇంట్లో శ్రీచక్రం లేని వారు శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని చెప్పుకుంటూ ఒక నిమ్మపండుని అమ్మవారి స్థానం దగ్గర పెట్టుకొని ఆ నిమ్మపండుకి కుంకుమ అనేది వేస్తూ ఆ శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని మనసుని లగ్నం చేసుకొని శ్రీచక్రం లేని వారు ఈ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు. నిత్యము పూజ చేసుకున్నవారు రోజు విధానం ప్రకారం కూడా కొంచెం లక్ష్మీదేవిని, మహాలక్ష్మీదేవిని మరింత ఎక్కువగా పూజ చేసుకొని అనుకూలత పరిస్థితులు పొందుతారు. సకల సౌభాగ్యాలకి కటాక్షించే తల్లి లక్ష్మీదేవి. సిరి సంపదలకు, అష్ట ఐశ్వర్యాలకు కొలువై ఉన్న తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి. భక్తులకు కొంగు బంగారంగా నెలకొన్న తల్లి శ్రీలక్ష్మీదేవి. అష్టలక్ష్ములుగా అమ్మవారు ప్రతి ఇంట కొలువై ఉంటారు. తప్పకుండా ప్రతి ఇంటిని కూడా అమ్మవారు లేకుండా అనేది జరగదు. కానీ ఉన్న దానిని మరింత పెంచుకోవటానికి అమ్మవారిని మనశ్రద్ధతో, మనశ్శాంతితో, మనస్ఫూర్తిగా ఉన్న దాంట్లో పూజించటం అనేది ముఖ్య కారకం. ఈ ముఖ్య కథనాల్లో ఎన్నో కథలు, ఎన్నో మంత్రాలు, ఎన్నో యంత్రాలు ఉన్నాయి. కానీ ఇవన్నిటికంటే కూడా మనస్సు అనేది ప్రాముఖ్యమైనది. మనస్సుతో ఏది చేసినా, మనస్సు పెట్టి అమ్మవారిని కొంచెం సేపు చేసినా సరే అది ప్రాముఖ్యత అమ్మవారు మీకు ఇచ్చి మీ కోరికలను తీరుస్తుంది. ఇంతకు మించి ఒక్క పుష్పంతో అలంకరించినా సరే అమ్మవారు మీ కోరికను మనస్ఫూర్తిగా మీరు చేయగలిగితే అమ్మవారు మీకు అన్ని సకలము ఇస్తుంది. ఏమీ చేయటానికి అవకాశం లేనివారు ఈ వీడియో చూసి అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకోండి. మనస్ఫూర్తిగా అమ్మవారిని కొలుచుకోండి. మనసుని లగ్నం చేసి ఈ వీడియోని చూస్తూ, అమ్మని చూస్తూ, ఇవన్నీ మీరు చేసిన విధంగా మీరు మీ కంటితో చూస్తూ మీరు చేస్తున్నట్లుగా భావించి, మీరు మీదిగా భావించి, మీ పూజగా భావించుకొని మీరు అమ్మవారిని ఆశీస్సులు పొందగలుగుతారు. చేసుకోలేని వారు, వల్ల కానివారు, అవకాశం లేనివారు, అందుబాటులో లేకుండా ఉన్నవారు అందరి కోసం ఈ వీడియో మీకు పంపటం అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఈ శ్రావణ మాసం మొదటి రోజు, మొదటి శుక్రవారం లక్ష్మీదేవి పూజ ఈ అమ్మవారికి చేస్తూ మీకు అందజేయటం జరుగుతుంది. మనశ్శాంతి అన్నీ రావాలంటే కొన్ని ప్రధాన ద్వారం ముందు కట్టుకోవాలి. వాటిని ఈ స్థానం దగ్గర నుంచి తీసుకొని వెళ్ళవచ్చు. ప్రతి ఒక్కరూ ఇంటి ముందు, శివద్వారం ముందు శుభకరమైన ఏర్పాట్లు ఉంటే లక్ష్మీదేవి ప్రీతికరమై ఆధ్యాత్మికంగా మీకు అనుకూలత పరిస్థితిని కలుగజేస్తుంది. తప్పనిసరిగా ప్రాతకాలం ముందే ఇంటి ప్రధాన
గుమ్మం ముందు శుభ్రంగా ఊడ్చుకొని నీటిని చల్లుకొని చక్కగా ముగ్గు వేయాలి. వీలైతే పసుపు కుంకుమ రంగులతో అలంకారం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవికి ప్రధానమైన సూచన. లక్ష్మీదేవి గుమ్మం ముందుకి ఇరుప్రక్కల సుగంధ ద్రవ్యాలు వెదజల్లుతూ పూలు ఉంచండి. లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలదు గుమ్మంలో ఇటు అటు పెడితే అవి రోజు మార్చి కొత్తవి పెడితే లక్ష్మీదేవికి ఇంట్లోకి తాండవిస్తుంది. 1000 కలువల పూలు దొరకకపోయినా ఒక్క కలువ పువ్వైనా పెడితే అమ్మవారు తృప్తికరంగా స్వీకరిస్తుంది. ప్రతి గురువారం సాయంత్రం పూట ఒగ్గిలము సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా మంచిది. ప్రతి శుక్రవారము శక్తికి అమ్మవారికి దుష్టశక్తులు ఏమీ దరిరానియకుండా అష్టలక్ష్ములు అనుగ్రహం పొందగలుగుతారు. ఇటువంటి సందర్భంలో శుక్రవారం రోజు మామిడి తోరణం ఆకులను పువ్వులను తోరణాలుగా లక్ష్మీదేవికి అనుగ్రహం ఇస్తుంది. తోరణాలుగా కట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఇస్తుంది. ప్రతి శుక్రవారం గడపకు తులసి కోటకు పసుపుతో అలంకారం చేసి పూజ చేస్తే తప్పక సర్వభూత స్వరూపిణి అయిన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇవన్నీ మీ ఇంట్లో ఉండే మీరు చేసుకోవచ్చు. వీటిని చేసుకొని అమ్మవారిని, ఈ నాగలక్ష్మి అమ్మవారిని మీరు కోరుకున్న కోరికలు తీరుస్తుంది. మీకు ఈ నాగలక్ష్మి అమ్మవారు మీకు సదా ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతుంది. సర్వదోష నివారణకి నాగమ్మ మీకు సర్వదోష నివారణార్థం, సకల దోష నివారణార్థం మీకు ఈ నాగమ్మ తల్లి దగ్గర పరిష్కారం అనేది జరుగుతుంది.